నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో భూముల సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకొచ్చింది. గతంలో ధరణితో లక్షల ఎకరాల భూములు వివాదంలో పడ్డ తరుణంలో ఆ తప్పులన్నీ సరిదిద్దుతూ కొత్త చట్టం వచ్చింది. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా, రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సమగ్ర అధ్యయనం, వివిధ వర్గాలతో సంప్రదింపుల తర్వాతే భూభారత్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో భూమి లావాదేవీలకు సంబంధించి భారీ మార్పు వచ్చింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ధరణి పోర్టల్కు బదులుగా కొత్త పోర్టల్ వచ్చింది. రాష్ట్ర ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని రూపొందించిన భూభారతిని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కీలక ఘట్టానికి తెరతీసింది. గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పేరుతో నూతన పోర్టల్ను తీసుకొచ్చింది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రకటించింది. తొలి విడతలో భూభారతిని ప్రయోగాత్మకంగానే అమలు చేయనున్నారు. తెలంగాణలోని 3 మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకుని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో భూభారతిపై అవగాహన కల్పిస్తారు. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు చెందిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది. ఈరోజు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తమ భూమి తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ధరణి పోర్టల్లో సంబంధిత రైతు పేరు ఉండేది కాదు. దీంతో ఆ భూములను క్రయ విక్రయాలు చేయలేని దుస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు భూమి ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి కనిపించింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని ఒక ఎజెండాగా పెట్టుకుని తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో భూభారతి పేరున నూతన రెవెన్యూ టైంపులపై పూర్తిస్థాయి నియంత్రణ ఈ చట్టం ద్వారా సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం ధరణి పోర్టల్ ఉపయోగించేవారు. కానీ ప్రజల నుంచి వచ్చిన ఎన్నో ఫిర్యాదులు, సమస్యల కారణంగా ధరణి విశ్వసనీయత తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి అనే కొత్త అప్డేటెడ్, వినియోగదారులకు అనుకూలమైన ఒక పోర్టల్ను తీసుకొచ్చింది. భూభారతితో భూములపై తలెత్తే వివాదాలు తగ్గుతాయి, వ్యవస్థలో నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన అవినీతి, ఆలస్యం వంటి సమస్యలు నివారించేందుకు ఇది గట్టి అడుగవుతుందని సర్కార్ చెబుతోంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర లావాదేవీలన్నీ భూభారతి పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. గతంలో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చినప్పుడు తలెత్తిన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు అర్థమయ్యేలా 33 మాడ్యూల్స్ ను 6కు కుదించి యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ను రూపొందించారు. భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి, కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి 2025 చట్టం అని చాలా స్పష్టంగా, చాలా గౌరవంగా, గర్వంగా కూడా, సంతోషంగా కూడా ప్రకటిస్తా ఉన్నాం. భూభారతి చట్టంలోని 23 అంశాలను దశల వారీగా అమలు చేయనున్నారు. మొదటి దశలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన అంశాలను అమలు చేయనున్నారు. భూభారతి పోర్టల్ ద్వారా రైతులు భూమి రిజిస్ట్రేషన్, యజమాని పేరు మార్పు, వివాదాలపై అపీల్, రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పులు సరిచేయడం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు చేసుకోవచ్చు.
అంతేకాకుండా భూమికి సంబంధించిన ఇతర సమాచారం, నిషిద్ధ భూముల వివరాలు, సర్వే నెంబర్, పట్టాదారు పాస్బుక్ నంబర్తో భూమి హక్కుల గురించి తెలుసుకోవచ్చు. భూమి మార్కెట్ విలువ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, రిజిస్టర్డ్ పత్రాల సమాచారం, భూమి సంబంధిత ఫీజులు, ఆన్లైన్లో చెల్లించే ఈ చలాన్ సౌకర్యం కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఐసి ఆధ్వర్యంలో భూభారతి పోర్టల్ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్ అభివృద్ధి చేశారు. గతంలో ధరణిని తీసుకొచ్చిన సమయంలోనే దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భూభారతిలో ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు సుమారు 5 స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా కొన్ని జిల్లాలకు 1 చొప్పున ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత కాలంలో సమస్యలు తగ్గితే ట్రిబ్యునళ్లను కుదిస్తారు. ఈ ఏడాది జనవరి 9న రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 భూభారతి చట్టం రూపం దాల్చింది. 19 సెక్షన్లతో ఏర్పాటైన ఈ చట్టం అమలు దిశగా అప్పట్నుంచే ప్రభుత్వం కార్యాచరణ ఆరంభించింది. భూ యజమానులు సులువుగా కొత్త చట్టాన్ని వినియోగించుకునేలా సూచనలు, సలహాలు స్వీకరించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో కార్యశాలలు నిర్వహించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో చట్టం అమలవుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది వారితో చర్చించింది. అపీళ్ల వ్యవస్థలు ఎలా ఉండాలి, ఎన్ని రోజుల్లో అపీళ్లు పూర్తి చేయాలి, పై అధికారులకు ఎన్ని రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాలపై చర్చించిన మీదట మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆబాదీ భూములకు హక్కులు, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే పటం సమర్పణ, భూములకు గుర్తింపు సంఖ్య, భూదార్ తదితర కీలకమైన సేవల అమలుకు కూడా కొత్త చట్టంలో మార్గదర్శకాలున్నాయి. గ్రామ, మండల స్థాయిలో ఉచితంగా సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థ, ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, వివిధ స్థాయిల్లో నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ చట్టంలో పొందుపరిచారు. ప్రభుత్వం అందించే పౌర సేవల్లో భూములకు సంబంధించిన అంశం చాలా కీలకం. అందుకే ప్రతి సర్కారు భూములకు సంబంధించిన చట్టాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. గత 50 ఏళ్లలో భూములకు సంబంధించిన 3 సమగ్ర చట్టాలు వచ్చాయి. భూభారతి చట్టంతో సాదా బైనామాల సమస్యకు పరిష్కారం దొరకనుంది. భూములకు సంబంధించి తొలుత 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్, రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ వచ్చింది. 1989లో పూర్తి స్థాయి నిబంధనలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా అదే చట్టం అమల్లో ఉంది. 2020 నవంబర్ 2న ధరణి చట్టం ఆర్ఓఆర్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆ తర్వాత పహాణీలో దరఖాస్తు చేసుకుంటే మ్యూటేషన్ చేసేవారు. దీన్ని రద్దు చేసి తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, భూ రికార్డులు తారుమారు చేయడం, భూమి యాజమాన్య హక్కులపై వివాదాలు, పేద రైతుల దరఖాస్తులతో ఇబ్బందులు ఇలా 1 కాదు 2 కాదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ధరణి స్థానంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందే భూభారతి. కొత్త చట్టంలో మొత్తం 19 సెక్షన్లున్నాయి. ఈ చట్టం విధి విధానాలు ఖరారు చేసేందుకు 2024 జనవరిలో 5 సభ్యులతో కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. 18 రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేసి చట్టం తయారు చేసింది. ధరణితో పోల్చితే భూభారతి చట్టంలో మార్పులు చేసినా తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే అధికారాలు యథావిధిగా ఉంచింది. క్లియర్ టైటిల్ ఉంటే ఏకకాల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేస్తారు. గతంలో ఒక మాడ్యూల్ బదులు మరొక మాడ్యూల్లో దరఖాస్తు చేసుకుంటే ప్రతిసారి రైతులు 1200 రూపాయలు కట్టాల్సొచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. భూముల దరఖాస్తు స్థితిగతులు తెలుసుకునేందుకు ఎస్ఎంఎస్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. వ్యవసాయ భూముల పూర్తి సమాచారం నమోదు చేస్తారు. ధరణి రాక మునుపు భూ యజమాని పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, అనుభవదారు లేదా పట్టాదారు పేరు, భూమి స్వరూపం, విస్తీర్ణం ఇలా 32 కాలమ్స్తో పహాణి నిర్వహించేవారు. ఇప్పుడు 11 కాలమ్స్తో పహాణి తిరిగి తీసుకొస్తోంది ప్రభుత్వం. తహసీల్దారు స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆపై ఆర్డీఓ అక్కడి నుంచి కలెక్టర్కు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. కలెక్టర్ దగ్గర కూడా న్యాయం జరగలేదనుకుంటే ఆ ఉత్తర్వులపై 30 రోజుల్లో భూ పరిపాలనా ట్రిబ్యునల్కు వెళ్లే వీలుంటుంది. న్యాయపరమైన చిక్కుల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూ పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనుంది. రైతులకు ఉచితంగా న్యాయ సలహాలిచ్చేందుకు మండల స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ రానుంది.
2018లో జరిగిన భూమి ఫైళ్ల ప్రక్షాళనలో సమస్యలు గుర్తించిన లేదా పార్ట్ బి కింద ఉన్న 18.26 లక్షల ఎకరాల స్వరూపంతో సంబంధం లేకుండా భూములకు హక్కులు జారీ చేస్తారు. 2014 జూన్ 2కు ముందు జరిగిన సాదా బైనామాలకు కొనుగోళ్ల క్రమబద్దీకరణ చేస్తారు. ఆర్ఓఆర్ చట్టం సెక్షన్ 6/1 ప్రకారం ఆర్టీఓ స్థాయిలో విచారణ చేసి క్రమబద్దీకరిస్తారు. ఏళ్ల తరబడి నివాస స్థలాలపై హక్కులు లేని గ్రామకంఠం భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీలునామా లేని ఆస్తుల విషయంలో యాజమాన్య హక్కులు, ఏకకాల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ రద్దు చేసింది. ఇక నుంచి మ్యూటేషన్ చేయాలంటే వారసులందరూ కలిసి సంయుక్త వివరణ ఇవ్వాలి. అప్పుడు కుటుంబంలోని అందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు. ఆ తర్వాతే మ్యూటేషన్ పూర్తి చేస్తారు. మోసపూరితంగా పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేస్తే దాన్ని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది. ధరణిలో ఈ అవకాశం ఉండేది కాదు. తహసీల్దార్ను విధుల నుంచి తొలగించడం, దానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కలెక్టర్కు కొత్త చట్టం అధికారం కల్పిస్తోంది. సాదా బైనామాల విషయంలో మొదట గ్రామ పాలనా అధికారులు ప్రాథమిక విచారణ చేస్తారు. ఆ తర్వాత ఆర్టీఓలు ఆయా దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకుంటారు. కొత్త చట్టం ద్వారా భవిష్యత్తులో సాదా బైనామాల వ్యవహారాన్ని ప్రోత్సహించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే గతంలో వచ్చిన దరఖాస్తులకే ఈ అవకాశాలు వర్తిస్తాయి. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 112 ద్వారా సాదా బైనామాల రెగ్యులరైజేషన్కు దరఖాస్తులను స్వీకరించింది. ఒక్కసారి చట్టం అమల్లోకి రాగానే అందులోని 5A, 5B సెక్షన్లను తొలగించడం వల్ల సమస్య తలెత్తింది. దాంతో అప్పటి నుంచి దాఖలైన దాదాపు 9 లక్షల దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కోర్టుల్లో కేసులు వేయడంతో స్టే వచ్చింది. ప్రభుత్వం ఆ స్టేను ఎత్తివేయించేందుకు కూడా ప్రయత్నించకపోవడం వల్ల సమస్య ఇంకా దిగజారిపోయింది. 1971లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలో 1989లో 5A, 5B సెక్షన్లను చేర్చారు. ఇవి సాదా బైనామాల రికార్డును చట్టబద్ధంగా గుర్తించేందుకు మార్గం చూపేవి. కానీ 2020లో ఈ సెక్షన్లను తొలగించడంతో రైతుల సమస్యలు పెరిగిపోయాయి. కొన్ని వాదనల ప్రకారం కోర్టులో స్టే ఉన్నప్పుడు ఎలా పరిష్కారం చూపుతారు అన్నదే చర్చ. కానీ రెవెన్యూ నిపుణుల మాట ప్రకారం కొత్త చట్టం ద్వారా అటువంటి సమస్యలు లేవు. స్టే ఎత్తే అవసరం కూడా లేకపోవచ్చు. ముఖ్యంగా 2020లో వచ్చిన 2.26 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి మార్గం ఇప్పటికే ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా గతంలో రికార్డుల్లో లేకుండా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న రైతులకు న్యాయం జరగనుంది. పాత దరఖాస్తులకు సంబంధించి ల్యాండ్ ట్రిబ్యునల్స్ ద్వారా అపీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. గ్రామ స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం దొరికేలా వ్యవస్థను తయారు చేశారు. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా భూభారతిలో ఉంది. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాణి ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నెంబర్, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాణి ఉండనుంది. కొత్తగా అనుభవదారు కాలానికి చోటు కల్పించారు. భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డు తయారు, భూమికి రికార్డుకు లింకు చేస్తారు. భూముల రిజిస్ట్రేషన్, వెంటనే మ్యూటేషన్, ఆ తర్వాత ఎంత భూమి రిజిస్టర్ చేసుకున్నారో సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ ఇస్తారు. విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ నోటీసులిచ్చి అభ్యంతరాల స్వీకరణ అనంతరమే మ్యూటేషన్ చేస్తారు. ఎసైన్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్ఓఆర్ పాత చట్టంలో సాదా బైనామాల క్రమబద్దీకరణకు జారీ చేసే ప్రొసీడింగ్స్, కౌలు రక్షిత చట్టం, దీని ద్వారా దక్కినటువంటి భూమిని కౌలుదారుడికి పంచే వాటా భూమికి ఆర్టీఓ విచారణ అనంతరం పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తారు. ప్రతి కమతానికి ఆధార్ లాగా భూధార్ కార్డులు జారీ చేస్తారు. భూభారతి పోర్టల్తో పాటు తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయంలో మాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉంచి భద్రపరుస్తారు. భూభారత్ చట్టంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం భూధార్. భారత పౌరులకు ఆధార్ ఎలా ఉందో అదే తరహాలో భూములకు భూధార్ తీసుకొస్తామని కొత్త చట్టంలో సర్కారు ప్రకటించింది. ఇదే విషయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనూ ఉంది. భూభారతి ప్రకారం ప్రతి భూ కమతానికి ప్రత్యేక కార్డు, సంఖ్య జారీ చేస్తారు. తద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు, అనవసర వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ప్రస్తుత రికార్డుల ప్రకారం తాత్కాలిక, పూర్తి స్థాయి సర్వే తర్వాత శాశ్వతంగా భూధార్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రకారం మరోసారి తెలంగాణలో వివిధ దశల్లో భూముల సర్వే జరిగే వీలుందని రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో చాలా వరకు పట్టా భూములకు బై నంబర్లుంటాయి. అవి వందల సంఖ్యలో ఉంటాయి. వాటన్నిటినీ గుర్తించాలంటే సమగ్ర భూ సర్వే చేయాలి. ప్రతి భూమికి మ్యాప్ పెడతామని చెబుతున్నారు.
భూముల సర్వేకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది సర్కార్. ప్రభుత్వ సర్వేయర్ల సంఖ్య ఇక్కడ పరిమితంగా ఉంది. కర్ణాటకలో 17,000 మంది ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించారు. తెలంగాణలో తొలి దశలో 5-6 మందిని నియమించుకుంటామని చెబుతోంది ప్రభుత్వం. వారికి 90 రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి లైసెన్సులు ఇస్తారు. వారికి విద్యా అర్హతగా ఇంటర్ లేదా డిగ్రీని నిర్ణయించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా భూభారతి పోర్టల్ అభివృద్ధి సాగుతుంది. భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్లు వస్తాయి. రైతుల అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ధరణి పోర్టల్లో భూదస్త్రాలు కనిపించేవి కావు. భూభారతిలో ఎవరివైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లుంటాయి. భూభారతి చట్టంలోని 4(1) సెక్షన్ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న అన్ని రకాల భూముల హక్కుల రికార్డులను రూపొందిస్తారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి భూభాగాలను మ్యాపింగ్ చేయనున్నారు. ధరణి కారణంగా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే భూభారతి చట్టం. ధరణి సమస్యలను అర్థం చేసుకుంటే భూభారతి చట్టం ఏం చెబుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ధరణిలో ప్రధానంగా 4-5 సమస్యలున్నాయి. నేటికి కూడా 18 లక్షల ఎకరాల భూమి ధరణిలో నమోదు కాలేదు. దాన్ని పార్ట్ బి అంటున్నారు. భూమి ఉండి సాగు చేస్తున్నా, పాత పుస్తకాలున్నా ధరణి వచ్చాక చాలా మందికి కొత్త పుస్తకాలు లేవు. 1971 చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నా ధరణిలో రాలేదు. రైతులకి ఇది ప్రధానమైన సమస్యగా మారింది. పార్ట్ ఏలో కూడా ఏదో ఒక సమస్య ఉంది. విస్తీర్ణం తగ్గడం, సర్వే నెంబర్ తప్పుగా పడ్డం, పేరు తప్పుగా ముద్రించడం, పట్టా భూమి కాస్త ప్రభుత్వ భూమిగా పడ్డం, కొనుగోలు చేసిన భూమి వారసత్వ భూమి అని పడడం, ఇలా చాలా సమస్యలున్నాయి. ధరణిలో మొత్తం 45 సమస్యలున్నాయి. వీటి కారణంగా దాదాపు 25 లక్షల మంది తెలంగాణ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరణి చట్టం ప్రకారమైతే కోర్టుకు వెళ్లడం తప్ప ఇంకెక్కడా పరిష్కారం లేదు. ఇక రికార్డుల్లో తప్పుల మీద అపీల్ చేయడానికి ధరణిలో అవకాశమే లేదు. ఉదాహరణకు వారసత్వ భూమిని ఒకే వ్యక్తి తన పేరు మీదకు మార్పించుకుంటే దాన్ని సవరించడానికి అవకాశం లేదు. కోర్టుకు వెళ్లడం మినహా మరొక పరిష్కారమూ లేదు. అయితే భూభారతి చట్టం అమల్లోకొస్తే అపీల్ చేసుకునేందుకు ఒక యంత్రాంగం అందుబాటులోకి వస్తుంది. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ వస్తుంది. సాదా పరిణామా పరిష్కారానికి ఆర్డీఓకు అధికారాలు వస్తాయి. కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయి దాటకుండానే భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం న్యాయవాదిని పెట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సేవ అందజేస్తుంది. ఈ విధమైన సర్వీసు అందించడం దేశంలో ఇదే తొలిసారి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో భూభారతి చట్టం అమల్లోకొస్తే వ్యవసాయేతర భూములకు రెండింటికి రికార్డులు నమోదవుతాయి. రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉంటుంది, కానీ నిజంగా భూమి ఉండడం లేదు. ధరణి కారణంగా దాదాపు 10 లక్షల ఎకరాలు ఎక్కువగా చూపిస్తోంది. కొత్త చట్టం వచ్చాక అవసరమైన చోట సర్వే చేస్తారు. హక్కులు ఉన్నవాళ్ల భూమి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళని తొలగిస్తారు. అదనంగా కనిపిస్తున్న భూమిని అధికారులు సరిచేస్తారు. ఆర్ఎస్ఆర్ ఫుల్ అని చూపించి పేరు ఎక్కకుండా చిక్కులు పడుతున్న వాళ్లకు కూడా పరిష్కారం లభిస్తుంది. భూమి లేని వాళ్ల పేరు తొలగించి వీళ్ల పేరు ఎక్కించడానికి భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుంది. భూసేకరణలో భాగంగా చాలా చోట్ల రోడ్లు, కాలువలు భూములను కూడా కలిపి పాస్ పుస్తకాలు వచ్చాయి. అవన్నీ తొలగిస్తారు. ప్రభుత్వం తీసుకున్న భూములకు కూడా పాస్ పుస్తకాలు ఉండడంతో ప్రభుత్వానికి పెద్ద భారం. భవిష్యత్తులో పెద్ద చిక్కులు కూడా వస్తాయి. భూభారతి చట్టానికి భూమిని సరిచేసే అధికారం ఉంది. ఇలాంటి సమస్యలన్నిటికీ ఈ చట్టంలో ఒక ప్రత్యేక సెక్షన్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న భూ పరిపాలనా అధికారికి సవరణ చేసే అధికారాలున్నాయి. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, వక్ఫ్, ఫారెస్ట్ భూములకు తప్పుగా పట్టాలు పొందితే వాటిని స్వాధీనం చేసుకోవడానికి, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చట్టంలో హక్కులున్నాయి. ధరణిలో ఉన్న రికార్డులు ప్రస్తుతానికి భూభారతిలో తాత్కాలికంగా కొనసాగుతాయి. తప్పుల సవరణకు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. సర్వేలు, రీసర్వేలు ఉంటాయి. తదనుగుణంగా కొత్త రికార్డు తయారవుతుంది. భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుంది. ఒక యాప్ను తీసుకొచ్చి సమస్య స్టేటస్ను ఎప్పటికప్పుడు చూసుకునేలా వీలు కల్పిస్తుంది. మొత్తం మీద భూభారతితో తెలంగాణ భూమికి సంబంధించిన సమస్యలన్నిటికీ చెక్ పెడతామని సర్కారు ధీమాగా ఉంది. ఒక్కసారి భూభారతి అమలయ్యాక ఎంత ఊరట దక్కిందో రైతులే చెబుతారని నమ్మకంగా ఉంది. భూదార్ విషయంలో ఒక్కసారి క్లారిటీ వస్తే ఇక పదే రికార్డులు సరిచేయాల్సిన అవసరం రాదు అనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే సీఎం భూభారతి 100 ఏళ్లుంటుందని పదే చెబుతున్నారు.